వాస్తవం. సైన్స్ ప్రకారం మనిషిగా పుట్టే ఛాన్స్ కొన్ని కోట్లలో ఒకటి. కానీ మన పురాణాల ప్రకారం 84 లక్షల జన్మల వెయిటింగ్ లిస్ట్ తర్వాత దొరికిన అద్భుతమైన బెర్త్ ఇది. జంతునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే జీవులన్నింటిలో మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. అంత కష్టపడి సంపాదించుకున్న ఈ మానవ జన్మలో చిన్న చిన్న బాధలకి కుంగిపోవడం అవసరమా? చిరునవ్వుతో ఈ జీవితాన్ని గెలుచుకుందాం. కలికాలం చాలా చెడ్డది అంటారు, కానీ ఆధ్యాత్మికంగా ఇదొక షార్ట్ కట్. ఈ కాలంలో వేల ఏళ్లు తపస్సు చేయక్కర్లేదు. కేవలం నిశ్చలమైన భక్తితో 10 మందికి సాయం చేస్తూ నామస్మరణ చేస్తే చాలు. ఇతర యుగాల్లో లభించని ఫలితం ఈ జన్మలోనే లభిస్తుంది. ఇది దేవతలకు కూడా సాధ్యం కాని అతిపెద్ద సీక్రెట్. ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అశాంతి రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో నరసింహస్వామి నామం ఒక శక్తివంతమైన ఆయుధం. ఒక్క నిమిషం. ఈ దైవిక సమాచారం మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని మీరు భావిస్తే ఆ నరసింహస్వామి కృప కోసం ఒక లైక్ చేయండి. మరిన్ని దైవిక రహస్యాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఆ స్వామి ఆశీస్సులుగా భావిస్తాను. లోకంలో ఏ దేవుడైనా భక్తుడు కోరినప్పుడు ప్రత్యక్షం కావడానికి సమయం తీసుకుంటారేమో కానీ నరసింహస్వామి అలా కాదు. ప్రహ్లాదుడు స్తంభంలో ఉంటాడని చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉద్భవించారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు నరసింహ అని మనసారా పిలిస్తే ఆయన మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తారు. ఆయన త్వరిత ఫలదాత. సింహం గర్జన వింటే అడవిలోని జంతువులన్నీ ఎలా పారిపోతాయో నరసింహనామ స్మరణ చేస్తే మనలోని భయాలు అలా పారిపోతాయి. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మనకు కలిగించే అడ్డంకులను ఆయన నామం తుత్తునీరు చేస్తుంది. మీ ఇంటికి ఒంటికి స్వామినామం ఒక సుదర్శన చక్రం లాంటి రక్షణ కవచం. నరసింహస్వామి లక్ష్మీ నరసింహుడు. ఎక్కడ నరసింహనామం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఆయన రుణ విమోచకుడు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని ప్రహ్లాదుడు తన భక్తితో ఎలా శాంతింపజేశాడో మనం ఆయనను స్మరిస్తే మన మనసు కూడా అలాగే ప్రశాంతంగా మారుతుంది. నరసింహస్వామికి కులమతాలు పేద ధనిక భేదాలు లేవు. కేవలం నమ్మకం ఉంటే చాలు. ఆ సింహబలుడి నామం మీ నాలుకపై ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. నమో నరసింహాయ.